హలో ఎవ్రీవన్. ఈరోజు నేను అగారోన్ వాక్యూమ్ క్లీనర్ ఆర్డర్ చేశానండి పొంగల్ క్లీనింగ్ కోసం. అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను. ఇది నాకు 1537 అట్లా పడింది అనమాట. ఆఫర్లో ఉంది యాక్చువల్గా. సో ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే విండోస్ ఉంటాయి కదా, అక్కడ క్లీన్ చేయడానికి కర్టెన్స్ అండ్ సోఫా క్లీన్ చేయడానికి నేను ఇది తీసుకున్నాను. ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా ఉందో. ఇది జెన్యూన్ రివ్యూ, నాకెవరు స్పాన్సర్ వీడియో కాదు. ఇది ఒకవేళ యూస్ఫుల్ అయితే మీకు హౌస్ హోల్డ్ ఈజీ అవుతుంది క్లీనింగ్ అని చెప్పేసి నేను చూపిస్తున్నాను అంతే. మీకు నచ్చితే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా పర్చేస్ చేసుకోండి. బట్ నేను అది ఎట్లా ఉంది అంటే మొత్తం అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది మనకి, చూడండి. మొత్తం వాడు ఇట్లా ఇచ్చాడు. ఓపెన్ చేస్తే ప్యాకేజ్ ఇట్లా ఉంది అనమాట. వాట్స్ది మనకి వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఒక కనెక్టర్ టూలు, మల్టీపర్పస్ బ్రష్ అండ్ సర్విక్ నాజిల్ మొత్తం 3 మనకి రావాలి వీటితో పాటు. అండ్ మనకి ఇక్కడ చూసారా 1 year వారంటీ ఇచ్చాడు అనమాట. ప్రోడక్ట్ ఇట్లా వచ్చిందనమాట. ఇది ఈజీ సక్షన్. ఇది మూలలకి వెళ్ళి లాగడానికి, కొన్ని ప్లేసెస్లో వెళ్ళలేకపోయినప్పుడు సోఫా కింద అట్లా పెట్టి ఇది తీయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇది ఒకటి. మనకి ఇక్కడ బ్రషెస్ కూడా ఇచ్చారు, చూద్దాం. చెప్పాను కదా, ఇది మొత్తం ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ఎట్లా ఉందో చూద్దాం ఒక్కసారి. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బ్రష్. ఇట్లా వచ్చింది, మేబీ ప్రెస్ అయిపోయి ఉండొచ్చు. అండ్ వీ హ్యావ్ అనదర్ నాజిల్. ఇది యూజ్ చేసే విండోస్ని క్లీన్ చేద్దాం. విండోస్ మధ్యలోంచి ఉన్నదాన్ని చాలా పవర్ఫుల్ సెక్షన్ ఉంటుంది ఇది అని చెప్పారు ఉంది. సో చూద్దాం. ఇదే వచ్చాయి. అండ్ హియర్ కమ్స్ ద ప్రోడక్ట్. చూడండి ఇట్లా వచ్చింది. మనకి ఒకసారి కింద వెళ్ళదు. వీటితో పాటు మనకి 1 year వారంటీ కార్డ్ కూడా ఇచ్చారు. 1 year వారంటీ కార్డు. సో ఇది పెట్టుకుంటే మనకి రీప్లేస్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. వెనక్కి పో. ఇది మనకి మాన్యువల్, ఎట్లా వాడాలి ఏంటి అని చెప్పి. ఇక్కడ ఒకటి నేను వీడియో తీసే ముందు ఒకసారి రివ్యూస్ చూశాను. అందులో ఏంటి అంటే ఇక్కడ 15 minutesకి ఎక్కువగా యూజ్ చేయకూడదు. సో ఎవ్రీ 15 minutesకి ఒక్కసారి ఆపేయండి. ఇది మాత్రం రెస్ట్ ఇవ్వాలి మెషిన్కి అయితే. సో ఇది వన్ ఆఫ్ ద థింగ్ మీరు చూసుకోవడానికి. ఇదంతా మాన్యువల్ యూజ్ చేసుకుంటారు. అండ్ ఇది బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూసారా. సో ఇక్కడ మొత్తం డస్ట్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అవుతుంది అని చెప్పారనమాట. ఇక్కడ ఉంది కదా. సో ఇది మొత్తం అంతా ట్రాన్స్పరెంట్గా ఉంది. మనం ఎంత డస్ట్ ఉంది ఏంటి అనేది ఇక్కడ నుంచే చూసేయచ్చు, ఎంత కలెక్ట్ అయింది అని చెప్పేసి ఒక ప్లేస్ నుంచి. సో ఇక్కడ బటన్ ప్రెస్ చేయగానే ఇది ఇట్లా వచ్చేస్తుంది. సో ఈజీ టు ఇన్స్టాల్, ఈజీ టు. వైర్ కూడా మీరు చూసినట్టయితే చాలా లాంగ్ ఇచ్చాడు వీడు. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే తీసుకోవచ్చు. చాలా లాంగ్ ఉంది ఇది. సో మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఈవెన్ మొత్తం సోఫా అంతా చేసినా సరే. చాలా లాంగ్ ఉంది, చాలా లాంగ్ ఉంది. సో దీనికి ఏం లేదు. దీనికి మనము ఇది ఒక కేబుల్ ఉంటుంది కనెక్టర్, దీంట్లోకి ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, దీనికి ఇది నాజిల్ని ఇన్సర్ట్ చేసుకొని మనం డస్ట్ ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇది ఒకటి నాజిల్. అండ్ ఇదొకటి, ఇది సోఫా క్లీన్ చేసుకోవడానికి అది. అండ్ మళ్ళీ సోఫా కింద అట్లా చేసుకున్నది ఫిట్టింగ్ ఆప్షన్స్. ఇది పెట్టుకొని మనము మొత్తం ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫిట్టింగ్ కరెక్ట్గా చేసుకొని దీంతో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. ఇది ఒకసారి టెస్ట్ అయితే చేసి చూద్దాము. ఇక్కడ మనం వేసాం కదా, దీన్ని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇది ఒకసారి ప్లగ్ అందులో పెడతాం. ఓకే, స్విచ్ ఇక్కడ మనకి స్విచ్ ఉంటుంది. పవర్ ప్లగ్లోకి పెట్టాను. చూసారా, ఇక్కడ మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోయింది. అండ్ మొత్తం అంతా కూడా ఇందులోకి కలెక్ట్ అయిపోయింది. మొత్తం చూసారా, కనిపిస్తుందా?
మొత్తం కనిపిస్తుంది. మొత్తం దీన్ని మనం ఏం లేదు, ఇక్కడ బటన్ ప్రెస్ చేసుకొని ఇట్లా పెట్టుకొని కలెక్ట్ చేసుకొని డస్ట్ అంతా కూడా తీసేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసుకుంటే మొత్తం మొత్తం అట్లా డస్ట్ అనేది కలెక్ట్ అయిపోతుంది. ఇది ఫిల్టర్ లాగా ఇచ్చారనమాట. సో ఇది విత్ ఇన్ సెకండ్స్లో మనకి క్లియర్ అయిపోయింది. జస్ట్ ఈ బటన్ని ఇది ఇట్లా పెట్టుకోవడమే. ఒక ఫ్యూ సెకండ్స్లోనే మొత్తం డస్ట్ అంతా కూడా ఇక్కడ కలెక్ట్ అయిపోయింది. చాలా లైట్ వెయిట్ ఉంది, సింగిల్ హ్యాండ్తో కూడా వెయిట్ చేసేసుకోవచ్చు. ఈజీ ఇన్స్టాలేషన్, ఈజీ టు క్యారీ, చాలా బాగా అనిపించింది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చూసి చూడండి. అంటే మీకు కావాలి అనుకున్నప్పుడే చూడండి. నేను విండోస్ కూడా మీకు నాజిల్స్ ఉంటాయి కదా, విండోస్ నాజిల్స్, అవి కూడా క్లీన్ చేసి చూపిస్తాను. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవచ్చు. మీకు ఏమైనా ఉపయోగపడితే ఖచ్చితంగా కొనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ. చూసారా ఎంత మొత్తం అంతా డస్ట్ ఎట్లా పట్టేసేసిందో. దీన్ని ఒకసారి దీంతో క్లీన్ చేసి ట్రై చేద్దాం. ఓకే, తర్వాత ఏమైనా ఒక్కసారి చేసిన తర్వాత ఒక్కసారి చూడండి డిఫరెన్స్. ఇది మొత్తం ఇట్లా ఇక్కడ డస్ట్ అయితే ఎట్లా కలెక్ట్ అయిందో ఒక్కసారి చూడండి. ఇక్కడ చూసారా డస్ట్, అండ్ ఇక్కడ కూడా డస్ట్ మొత్తం ఇట్లా కలెక్ట్ అయిపోయింది. నాకైతే ఈ ప్లేస్ మొత్తం కూడా చాలా క్లీన్గా అయిపోయింది దీనివల్ల. అండ్ మనం ఒకసారి సోఫాకు కూడా చేసి చూద్దాం. ఓకే, నార్మల్ చేంజ్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఇఫ్ ఇది కనుక మీకు యూస్ఫుల్ అయితే డెఫినెట్గా మీరు కూడా వెళ్ళి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.